ఈరోజు నీ జీవితంలో దైవికమైన జ్ఞానం కొదువుగా ఉందా? సరైన భక్తి చేసే జ్ఞానం లేకపోయిందా? దైవ జ్ఞానంతో నువ్వు నడిపించబడలేకపోతున్నావా? ఈ లోకంలో లోక జ్ఞానం కన్నా దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో లోక జ్ఞానం కొంతవరకే ఉపయోగపడుతుంది, కానీ దైవ జ్ఞానంతో మనం నింపబడ్డామనుకో దైవికమైన బాటలో నడవగలుగుతాం. అలాగే ఈ లోక సంబంధమైన విషయాల్లో కూడా జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలుగుతాం. ఆమేన్. కాబట్టి దైవికమైన జ్ఞానం కలిగి జీవించడానికి ప్రయత్నించాలి. ఈ జీవితంలో నువ్వు దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నీ కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకోగలుగుతావు. నీ దైవికమైన జ్ఞానంతో నీ బిడ్డల్ని సరైన మార్గంలో దేవుని కొరకు పెంచగలుగుతావు. నువ్వు దైవికమైన జ్ఞానం కలిగి జీవిస్తే ఉద్యోగం ఏ విధంగా చేయాలో జ్ఞానయుక్తంగా చేయగలుగుతావు. దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నీ ఎగ్జామ్స్ మంచిగా రాస్తావు, మంచి పొజిషన్ కలిగి ఉంటావు. దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నపడాలి. ఈ దైవికమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రార్థన ద్వారా మనం పొందుకోగలుగుతాం. దైవికమైన జ్ఞానం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం బట్టి దొరుకుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, మీలో జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు అయితే జ్ఞానం ఇవ్వడానికి, నీకు జ్ఞానం ఇవ్వడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. నీవు జ్ఞానం పొందుకోవాలి అంటే దేవుణ్ణి అడగాలి.